స్టార్ట్ అయిపోయాం. ప్రయాగరాజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బట్టలన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాం. ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి మెట్రో స్టేషన్లో అయితే స్టార్ట్ అయిపోయాం. నాంపల్లి నుంచి అయితే బస్సు ఉంది మాకు. నాంపల్లి వరకు మెట్రోలో అయితే వెళ్ళిపోయాం. బస్సు అయితే 9:30కి అని చెప్పారు. బట్ ఇక్కడ 10:30 అవుతుంది, ఇంకా బస్సు అయితే రాలేదు. ఫైనల్గా బస్సు వచ్చేసింది. లోపల అయితే సీట్స్ కోసం అయితే గొడవలు జరుగుతున్నాయి. ఈ బ్రదర్ వచ్చి అయితే మొత్తం సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఇంకా నైట్ మొత్తం ట్రావెలింగ్ అయితే చేసాము. మార్నింగ్ 7 AM అయితే నాగ్పూర్ హైవే దగ్గర టీ బ్రేక్ అయితే ఇచ్చారు. అట్లా చాయ్ తాగేసి ఫ్రెష్గా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. అట్లా కొంచెం దూరం వెళ్ళాక టైం అయితే అయిందని 9:30కి టిఫిన్ బ్రేక్ అయితే ఇచ్చేసారు. టిఫిన్కి వడ తీసుకున్నాం. తినేసి ఒక పెప్సీ తీసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. లోపు చూస్తుండగానే లంచ్ టైం అయిపోయిందని ఒక డాబాలో అయితే ఆపాడు. థాలీ అయితే తీసేసుకున్నాం, తింటున్నాం. ఇక తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూస్తుండగానే టైం ఇంత ఫాస్ట్ అయిపోతుందని అయితే అనుకోలేదు. ఫాస్ట్గా టైం అయిపోయింది. ఈలోపు డిన్నర్కి అయితే ఆపేశారు. ఇక్కడ ఫుడ్కి అయితే మేము రోటీ ఇంకా రైస్ తీసుకున్నాము. రైస్ అంత అనిపించలేదు, బట్ రోటీ ఇంకా పన్నీర్ కర్రీ అయితే ఓకే, తినొచ్చు, మనమైతే తినొచ్చు అనిపించింది. ఓకే, పర్లేదు. ఫుడ్ తినేసి అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాం. మార్నింగ్ 2:30 అవుతుంది. బస్సు అయితే ఇక్కడ ఆపి మీకు ఇంకో బస్సు వస్తుంది, ఆ బస్సు అయితే ఎక్కండి అని చెప్పి అయితే వెళ్ళిపోయాడు. మార్నింగ్ 5 అయితే అవుతుంది, ఇంకా బస్సు అయితే రాలేదు. అందరు చాలా టెన్షన్ పడుతున్నారు. నేను కూడా చాలా భయపడ్డా ఏమవుతుందేమో అని. ఈలోపు బస్సు అయితే వచ్చింది. అదైతే లోకల్ బస్ అనమాట. ఆ లోకల్ బస్సులో మేమైతే ట్రావెల్ చేయలేక ఆలోచిస్తున్నాం. ఈలోపు 1 minute బస్ అయితే ఆపేశాడు. ఎంతసేపు చూస్తాం, ఇట్లే వెయిట్ చేస్తామని లోకల్ బైక్ అయితే మాట్లాడుకొని వెళ్ళిపోయాము. పర్ పర్సన్ 200 అయితే తీసుకున్నారు. బట్ ట్రాఫిక్ లేకుండా పొలాల మధ్యలో నుంచి ఫ్రీగా అయితే తీసుకెళ్ళిపోయాడు. మీరు కానీ ఇట్లా ప్రయాగరాజ్ వెళ్ళాలనుకుంటే ఇట్లా ఆ ట్రాఫిక్లో వెయిట్ చేయకుండా పర్ పర్సన్ 200 ఇచ్చి అయితే బైక్ మాట్లాడుకుని అయితే వెళ్ళిపోండి. మంచిగా నేచర్ని చూపించుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చాలా పీస్ఫుల్గా అయితే వెళ్ళాము. చూస్తుండగానే ప్రయాగరాజ్ అయితే రీచ్ అయిపోయాం. ఈ ప్లేస్లో స్నానం చేద్దామంటే అస్సలు కుదరట్లేదు, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. సో ఇంకా వేరే ప్లేస్ ఎక్కడ ఉందని అయితే ట్రై చేస్తున్నాం. చూస్తుండగానే ప్లేస్ అయితే దొరికింది. వెళ్ళి అక్కడైతే స్నానం చేసినాం. వాటర్ మనస్ఫూర్తిగా శివయ్యకి అయితే మొక్కుకుంటూ 3 ములుగులు అయితే మునిగేశాను. ఆ వాటర్లోకి వెళ్ళగానే ఆ వైబ్ అయితే చాలా స్పెషల్గా అనిపించింది. నా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చేద్దామని అయితే వచ్చేసాను. నెక్స్ట్ రామ్ అయితే వెళ్ళాడు. మనస్ఫూర్తిగా స్నానం చేసుకొని రామ్ స్నానం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాడు. ఇదైతే మా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.